మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకెళ్ళి అక్కడ చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలంటే ముందుగా ఏం ఆలోచిస్తారు? ఫ్యూచర్ బావుండాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఆ యూనివర్సిటీ మనకు ఎక్కడైతే ఉందో అక్కడ మనకు వాతావరణము కల్చరల్‌గా, కంఫర్టబుల్‌గా మన వాళ్ళు ఎక్కువ ఉండే ప్లేసెస్‌లో ఉండాలి. అక్కడ సెటిల్ అయిపోవడానికి అనుకూలంగా ఉండాలి అని చూసుకుంటారు. విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇండియన్స్‌కి సూట్ అయ్యే టాప్ 10 యూనివర్సిటీస్ ఏవి అని చెప్పి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు ఈ మధ్య. వారి కోసమే ఈ వీడియో. అందులో ఫస్ట్ టాప్ యూనివర్సిటీస్‌లో ఒక అంటే ఫస్ట్ టు 10 ర్యాంకింగ్ లాంటి ఏం కాదిది. జస్ట్ మనకు కంఫర్టబుల్‌గా ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎంచుకునే యూనివర్సిటీస్ ఇవి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కార్నెగీ మెలన్ యూనివర్సిటీ. సో, ఇదొచ్చేసి పిట్స్‌బర్గ్‌లో ఉంది పెన్సిల్వేనియాలో. దీని స్పెషలైజేషన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి ఈ యూనివర్సిటీలో. మరి దేనికి బెస్ట్ ఇది? దీంట్లో ఇందులో చదువుకుంటే ఏమొస్తుంది అనంటే టెక్నికల్ కోర్సుల్లో దీనికి తిరిగే లేదని అంటారు. గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడి నుంచే ఇంటర్న్‌షిప్‌కొచ్చి ఇక్కడి నుంచే చాలా మందిని హైర్ చేసుకుంటూ ఉంటాయట. సో, ఇక్కడ పరిశోధనలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రిసర్చ్ ఓరియెంటెడ్ ఎవరైనా స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటే ఈ యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. దీని స్పెషలైజేషన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవ్వడం. ఇది సిలికాన్ వ్యాలీకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే టెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలకు ఇదొక కేంద్ర బిందువు అని చెప్పొచ్చు. ఇక్కడ చదివే సొం రిపీట్. ఇక్కడ చదివే చాలా మంది విద్యార్థులు సొంతంగా ఏదైనా టెక్ కంపెనీ మొదలు పెట్టేసుకుంటారంట. సో, ఏదైనా స్టార్టప్ చేయాలి, ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ. దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, డేటా సైన్స్ అండ్ బిజినెస్ కోర్సులు ఇందులో దొరుకుతాయి మనకి. కూడా టెక్ రంగంలో మంచి పేరున్న యూనివర్సిటీనే. పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఇది కూడా ఒక ప్రసిద్ధ కేంద్రం అని చెప్పొచ్చు. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికే చదువుకోవడానికి వస్తుంటారు. ఇక ఫోర్త్ వన్ మాసాచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటీ అంటారు. సో, దీని స్పెషలైజేషన్ వచ్చి ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఆర్కిటెక్చర్. ఇది ఎందుకు బెస్ట్ అనంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్, టెక్నికల్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ ఒకసారి అక్కడ అడ్మిషన్ తెచ్చుకొని చదివితే గనక ఇక కెరీర్‌లో తిరుగుండదట. ఇక ఫిఫ్త్ వన్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్వానా శాంపైర్. ఇది స్పెషలైజేషన్ ఏంటంటే దీంట్లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కూడా అండ్ డేటా సైన్స్. ఇది ఎందుకు బెస్ట్ అంటే ఇది ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ ఎంచుకునే యూనివర్సిటీల్లో ఒకటి. ఇక్కడ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ చాలా బలంగా ఉంటాయి. ఇందులో 150 కంటే ఎక్కువ అండర్ గ్రాడ్యుయేట్, 100 కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక సిక్స్త్ వన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లాస్. దీని స్పెషలైజేషన్ వచ్చి ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్. ఎందుకు ఇది చాలా బెస్ట్ అనంటే టెక్సాస్ లోని డలాస్ ప్రాంతంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇది రిచర్డ్సన్ లో ఉంది. కాబట్టి ఇక్కడ చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫీజులు కూడా మరీ ఎక్కువ ఉండవని టాక్. చదువు అయిపోయాక వేరే స్టేట్స్ కి ఉద్యోగాల కోసం వెతుక్కోవడం అవసరం లేకుండా, షిఫ్ట్ అయ్యే పని లేకుండా ఉన్న చోటే ఉద్యోగాలు కలిసొచ్చే చోటిది. పైగా మన తెలుగువారు ఎక్కువ మంది ఉండే చోటు కూడా ఇదే అమెరికాలో. అందుకే డాలస్‌ని డాలస్‌పురం అంటారు చాలా మంది. ఇక సెవెంత్ వన్ వచ్చి కార్నెల్ యూనివర్సిటీ. దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. ఇది ఎందుకు బెస్ట్ అంటే ఇది అమెరికాలోనే అతి పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన టాప్ 8 ఐవీ లీగ్ యూనివర్సిటీల్లో ఒకటి. కార్నెల్ న్యూయార్క్‌లో ఉంది. ఇక్కడ అన్ని రకాల కోర్సులు బావుంటాయి. కానీ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారిక్కడ. అయితే వీటిలో సీట్ సాధిస్తే మాత్రం వారు తోపన్నట్టే లెక్క.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా. ఇక దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఇంజినీరింగ్, సినిమా అండ్ బిజినెస్ కమ్యూనికేషన్. ఇది లాస్ ఏంజలస్‌లో ఉండటం వల్ల ఇక్కడ టెక్ పరిశ్రమతో పాటు సినిమా, మీడియా రంగాల్లోనూ అవకాశాలు బాగా ఉంటాయి. ఇక్కడ కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగానే ఉంటారు. ఇక నైన్త్ వన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్. దీని స్పెషలైజేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ అండ్ బిజినెస్. ఇది దేంట్లో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిందంటే కాలిఫోర్నియాలోని మరో టాప్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ విద్యా ప్రమాణాలతో పాటు జీవిత నాణ్యత కూడా బావుంటుంది. ఇక 10th వన్ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. దీని స్పెషలైజేషన్ ఇంజినీరింగ్, బిజినెస్, సైన్స్. ఇది దేంట్లో బెస్ట్ అంటే ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ అనేక వందలాది కోర్సులు అందుబాటులో ఉంటాయి. క్యాంపస్ లైఫ్, ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా బాగానే ఉంటుందిక్కడ. అయితే ఇప్పుడు పైన చెప్పిన లిస్ట్ అంతా కేవలం ఒక గైడెన్స్ కోసం మాత్రమే. ఇక మీ ఇష్టం, మీ ఆసక్తి, మీ బడ్జెట్, మీరు చదువుకోవాలనుకునే కోర్సును బట్టి ఏ యూనివర్సిటీ మీకు సూట్ అవుతుందో మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని చెక్ చేసి అక్కడ కోర్సుల వివరాలు, ఫీజులు, అడ్మిషన్ ప్రాసెస్ గురించి మొత్తం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో, అమెరికాకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకొనే వెళ్ళడానికి ట్రై చేయండి.